హాయ్ మన సినిమా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక సినీ దిగ్గజం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించి మాట్లాడబోతున్నాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన విజయాలను, తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను మనం గుర్తు చేసుకుందాం. తమ్మారెడ్డి భరద్వాజ గారు జూన్ 30, 1948న తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కృష్ణవేణమ్మ దంపతులకు కృష్ణా జిల్లాలో జన్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు తండ్రి గారైన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అప్పట్లో శ్రీ నందమూరి తారక రామారావు గారితో లక్షాధికారి, అలాగే నాగేశ్వరరావు గారితో జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత వంటి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అదే బాటలో తమ్మారెడ్డి భరద్వాజ గారు చిరంజీవి గారితో కోతలరాయుడు, మొగుడు కావాలి, అలాగే కృష్ణ గారితో పచ్చని సంసారం, హీరో సుమన్ గారితో బంగారు మొగుడు, శ్రీకాంత్ గారితో కూతురు మరియు 1/2, రోజా గారితో స్వర్ణక్క వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక నిర్మాతగా, దర్శకుడిగా, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు అనన్యమైన కృషి చేశారు. ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలు కేవలం వినోదాన్నే మాత్రమే కాకుండా సమాజంలో మార్పు తీసుకొచ్చే సందేశాలను కూడా అందించాయి. తమ్మారెడ్డి భరద్వాజ గారి నిర్మాణంలో వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. కేవలం వాణిజ్య విజయాలు మాత్రమే కాకుండా కథాంశంలోని లోతు, నటన, సాంకేతికలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కూడా కొత్త వరవడిని సృష్టించాయి. తమ్మారెడ్డి భరద్వాజ గారు కేవలం నిర్మాత, దర్శకుడిగానే కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సినిమా పరిశ్రమలోని చాలా సమస్యలను పరిష్కరించడం వల్ల ఆయనను చాలామంది కార్మిక నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాగే కొత్త నిర్మాతలను, కళాకారులను ప్రోత్సహించడం వంటి విషయాల్లోనూ ఆయన చేసిన కృషి అసాధారణమని చెప్పవచ్చు. ఆయన నాయకత్వంలో ఫిల్మ్ ఛాంబర్ కొత్త ఉత్తేజాన్ని సంతరించుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ గారి సినీ ప్రస్థానం ఎంతోమంది కళాకారులకు, టెక్నీషియన్లను స్ఫూర్తినిచ్చింది. ఆయన సమాజంలోని వివిధ అంశాలను సినిమాల ద్వారా చర్చించడం, కొత్త టాలెంట్ను ఆదరించడం వంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండేవారు. సినిమా పరిశ్రమలోని ప్రముఖులు ఆయన ఒక దార్శనిక నాయకుడిగా, స్ఫూర్తిదాతగా అభివర్ణిస్తుంటారు. ఇటీవల కూడా తమ్మారెడ్డి భరద్వాజ గారు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో సహకరించాలని, కొత్త అవకాశాలను సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలు, సలహాలు ఎప్పటికీ సినీ పరిశ్రమకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సినిమా పరిశ్రమను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనమందరం కోరుకుందాం. హ్యాపీ బర్త్డే తమ్మారెడ్డి భరద్వాజ గారు. మీ సినీ ప్రస్థానం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.